హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 7th క్లాస్ సెకండ్ లెసన్ పార్ట్ 2 వొకాబులరీ గ్రామర్కు సంబంధించి ఈ వీడియోలో గురించి చెప్పుకోబోతున్నాం. సో మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనం లెసన్లోకి వెళ్దాం. ఫస్ట్ చూడండి వొకాబులరీ పార్ట్. సో రోమన్ 1. The following sentences are from your lesson. Read them carefully and tick the correct meaning of the underlined word in each sentence. So correct అయిన వాటికి టిక్ చేయమన్నారు. His parents were keen to send him abroad from higher studies. వారి పేరెంట్స్ సివి రామన్ పేరెంట్స్. ఇక్కడ హిజ్ అంటే ఇది ప్రణౌను. హిజ్ అంటే ఇక్కడ సివి రామన్ పేరెంట్స్. కీన్ అంటే ఈగర్, వాళ్ళకు పంపించాలనేటువంటి ఆతృత అనేది ఉంది, ఇష్టం అనేది ఉందన్నమాట. సో కీన్ అనేటువంటిది ఉంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద వరల్డ్ హైల్డ్ ద డిస్కవరీ ఆఫ్ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. హైల్డ్ అంటే ఇక్కడ ఏంటి? రామన్ ఎఫెక్ట్ని చూసి ప్రశంసించారు అని అర్థం. ప్రశంసించడం. ప్రశంస మీన్స్ అడ్మైర్. ఇక్కడ అడ్మైర్ అన్న పొగొట్టడం, గౌరవించడం, పొగుడుట. సో థర్డ్ వన్. ఇన్ హిజ్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అకాస్టిస్. సో మెయిన్లీ అంటే ఇక్కడ ముఖ్యంగా పర్మినెంట్ అనేటువంటి మీనింగ్ రావాలి ఇక్కడ. సో ప్రిలిమినరీ, ప్రధానంగా అని అర్థం. ఇక్కడ మెయిన్లీ అంటే ప్రిలిమినరీ, ముఖ్యంగా ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? ప్రిలిమినరీ అనేటువంటి దగ్గర నుంచి, మొదటి నుంచి స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో మెయిన్లీ అనేది ఇక్కడ ప్రిలిమినరీ కిందకి సూట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ద బ్రిటిష్ మేడ్ రామన్ ఏ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. మేడ్ అంటే ఇచ్చారు, చేశారు అనేటువంటిది ఇక్కడ. బ్రిటిష్ మేడ్, ఆయనకు అది లభించింది, ఆ విధంగా ఆయన్ను మార్చారు అనేటువంటిది అనమాట. సో ఇక్కడ మేనేజ్డ్, ప్లేస్డ్, అపాయింటెడ్. సో ఇది అపాయింట్ చేసింది కాదు, ఇదేం జాబ్ కాదు, పోనీ ఆ రకంగా ఆయన మార్చింది కాదు. ఇక్కడ ప్లేస్డ్ అంటే ఆ స్థానానికి ఇచ్చారు. ఈ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనేటువంటి స్థానాన్ని ఆయనకి ఇచ్చారు. సో దిట్ ఈస్ ప్లేస్డ్ అనమాట. సో నెక్స్ట్ చూడండి ఫిఫ్త్ వన్. రామన్ పాస్డ్ అవే ఆన్ నవంబర్ 21st, 1970. సో పాస్డ్ అవే అంటే ఇక్కడ చనిపోయారు అని అర్థం వస్తుంది. సో ఇక్కడ వాజ్ కిల్డ్, ఆయన చంపబడ్డాడా, లేదా డైడ్ చనిపోయాడా, లేదా లెఫ్ట్ వెళ్ళిపోయాడా. సో ఇక్కడ డైడ్ చనిపోయాడు అని అర్థం. సో నెక్స్ట్ చూడండి రోమన్ 2 చూద్దాం. రోమన్ 2లో రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్. డిలైటెడ్ అనేది అండర్లైన్ చేసి ఉంది. రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్. ద అండర్లైన్ వర్డ్ డిలైటెడ్ ఈజ్ ఎ వర్బ్ అండ్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ హ్యాపీనెస్. చూడండి ఇక్కడ డిలైటెడ్ అనేటువంటి అండర్లైన్ చేసినటువంటి ఆ పదము ఏం అర్థం ఇస్తుందంటే ఫీలింగ్ ఆఫ్ జాయ్, సంతోషము, హ్యాపీనెస్, ఆనందము, సంతోషాన్ని, ఆనందాన్ని గురించి అక్కడ ఆ పదం యొక్క మీనింగ్ తెలుస్తుంది. ఇట్స్ నౌన్ ఫామ్ ఈజ్ డిలైట్. ఇది ఈ డిలైటెడ్ అనేది నౌన్ వర్డ్ అయినటువంటి డిలైట్ నుంచి వచ్చింది. సో డిలైట్, డిలైటెడ్, లేదా డిలైటెడ్ నౌన్ వర్డ్ వచ్చేసి డిలైట్. ఆ డిలైటెడ్ అనేది ఏంటి? వెర్బు. డిలైటెడ్ అనేది అక్కడ వెర్బ్ వస్తుంది. ఆ వెర్బును నౌన్గా మార్చాలంటే డిలైటెడ్ నుంచి డిలైట్కి వస్తుంది. సో వెర్బును నౌన్గా మార్చాలంటే డిలైట్ వస్తుంది. డిలైట్ని వెర్బుగా, నౌన్ని వెర్బుగా మార్చాలంటే డిలైటెడ్ అని వస్తుంది. సో అది మనము ఆ యొక్క వర్డ్ని బట్టి చూడాలి. ఇప్పుడు చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్. నౌ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ verbs and write their corresponding noun form. దాని యొక్క వెర్బును, ఇక్కడ ఏదైతే వెర్బ్ ఉందో ఆ వెర్బుకు సంబంధించి నౌన్ ఫామ్ని మనము రాద్దాం. చూడండి సీరియల్ నెంబరు, వెర్బు, నౌన్ ఆర్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్డ్. చూడండి ఫస్ట్ వన్ ఎంజాయ్డ్. ఎంజాయ్డ్ అనేది ఇక్కడ వెర్బ్ అయితే దాన్ని నౌన్కి మార్చాలంటే ఎంజాయ్మెంట్ అనేది వచ్చింది. అలాగే సర్ప్రైజ్డ్కు నౌన్ ఫామ్ ఏంటి? సర్ప్రైజ్డ్. డిలైటెడ్ అట్లా. సో వెర్బు డిలైటెడ్ అయితే ఇక్కడ వెర్బు సర్ప్రైజ్డ్.
నౌన్ డిలైట్ అయితే ఇక్కడ సర్ప్రైజ్. డిసప్పాయింటెడ్, డిసప్పాయింట్మెంట్, ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఇది కొంచెం చూడాలి, మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఎట్లా మారుతుందని. డిసప్పాయింట్మెంట్. వర్రీడ్, వర్రీ ఇక్కడ వర్రీ, WORRY, వర్రీ. సాటిస్ఫైడ్, సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఆన్సర్ సాటిస్ఫాక్షన్ రాయాలి. సో ఈ రకంగా వెర్బ్ నుంచి నౌన్కి మార్చాలి. సో నెక్స్ట్ చూడండి, నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ నౌన్ ఫామ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ ఇన్ ఈచ్ సెంటెన్స్. సో అట్లా సూటబుల్ వర్డ్ రాయాలంట. చూడండి ఇక్కడ షాక్డ్, హీ వాజ్ షాక్డ్ టు సీ ఏ స్నేక్ ఇన్ హిజ్ రూమ్ బట్ హీ రికవర్డ్ ఫ్రమ్ హిజ్ డాష్ ఇన్ ద టైమ్. షాక్డ్కి ఏం రాయాల్సి వస్తుంది? షాక్ అని రాయాలి ఇక్కడ. సో షాక్డ్ అనేది ఇక్కడ వెర్బు, ఇక్కడ షాక్ అనేది SHOCK, షాక్ అనేది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఆ యొక్క పామును చూసి ఇతను ఆ రూమ్లో షాక్ గురయ్యాడు. He pretended to look relieved, but in fact he did not have any relief. Relief, RELIEF. So relief. I can understand your dash, but do not be so excited that you have health problems. సో ఎక్సైటెడ్కి ఎక్సైట్మెంట్ రాయాలి ఇక్కడ, ఎక్సైట్మెంట్. సో ఎక్సైట్మెంట్ ఇది నౌన్గా మారుతుంది. ఎక్సైటెడ్ అనేది వెర్బు, ఇక్కడ ఇది నౌన్ అవుతుంది, నౌన్. సో నెక్స్ట్ చూడండి, రాజు అండ్ ఆటో డ్రైవర్ వాజ్ ఏ వెరీ హానెస్ట్. ఇక్కడ హానెస్టీ రాయాల్సి వస్తుంది. అప్పుడు హిజ్ honesty was known to everybody when he returned the bag of jewelry a passenger had left in this auto. ఎవరైతే ఆటోలో మర్చిపోయినారో బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి బ్యాగ్ని, ఆ బ్యాగ్ను మళ్ళీ అతని యొక్క నిజాయితీకి నిరూపించుకున్నాడు అనమాట, వెనక్కి తిరిగిచ్చేసి. సో ఈ రకంగా వెర్బ్కి నౌన్ ఫామ్ని మనము చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, థర్డ్ రోమన్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ దట్ ద అండర్లైన్ పార్ట్. అండర్లైన్ చేసినటువంటి భాగాన్ని చూడమన్నారు. రామన్ స్టేడ్ ఇన్ ద కంట్రీ టు డూ ద MA కోర్స్. ఇక్కడ MA అంటే ఏంటి? MA అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. MA, MCOM, MSc, BA, BCom, BSc అవి డిగ్రీలు. MA ఉంటే పీజీలు, M ఉంటే పీజీలు, ఈ B ఉంటే డిగ్రీలు, బ్యాచిలర్ అనమాట. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత మాస్టర్. ఇక్కడ M అంటే మాస్టర్, B అంటే బ్యాచిలర్. మీకు అందరికీ తెలుసు BA, BCom, BSc. మీ అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ డిగ్రీలు చదువుతున్నమాట. అయితే BA కానీ, BCom కానీ, BSc కానీ, BBMA కానీ, ఇట్లా రకరకాల డిగ్రీ కోర్సులు చదువుతుంటారు. వాటికి ఫస్ట్ B ఉంటుంది. B అంటే బ్యాచిలర్ అని. అదే ఆ తర్వాత MA ఉంటే M అని చేస్తారు. M కానీ, MCom కానీ, MEd కానీ, MSc కానీ, ఇట్లా ఉంటే M అంటే మాస్టర్ అని. సో ఆ రకంగా ఇక్కడ MA అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అనమాట. చూడండి, ద అండర్లైన్డ్ లెటర్స్ ఇన్ క్యాపిటల్ డినోట్ అండ్ అబ్రివేషన్. ఇలా ఉంటే ఎంకు ఒక అబ్రివేషను, ఏకి ఒక అబ్రివేషన్, అంటే ఎక్స్పెండెడ్ లెటర్ ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక నేమ్ చెప్తే ఇప్పుడు BA అన్నాం, BA అంటే Bకి బ్యాచిలర్ అన్నాం, A అంటే ఆర్ట్స్ అన్నాం, M అంటే మాస్టర్ అన్నాం. ఆ మాస్టర్ కాకి మొత్తం రాయకుండా M అని పెడతాం. ఇంటి పేరు మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, మీ ఇంటి పేరు ఏదైనా ఉంటే వెంకట సుబ్బారావు అని ఉందనుకోండి, వెంకట సుబ్బారావు రాయకుండా ఈ వీని వెంకటాన్ని వీగా రాస్తాం. మన ఇనిషియల్ని పూర్తిగా రాయకుండా ఇనిషియల్ లెటర్ ఒక లెటర్తో రాస్తాం. వి అంటే వెంకట అని, ఎస్ అంటే శివ అని, ఇట్లా రాస్తారనమాట. సో ఈ రకమైనటువంటి ఈ షార్ట్ ఫామ్ని మనం ఫుల్ స్టాప్తో డివైడ్ చేస్తాం అనమాట. ఫుల్ స్టాప్ ఉందంటే అక్కడ ఎక్స్పెండెడ్ ఫామ్ ఉన్నట్టు అర్థం. సో ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద అబ్రివేషన్ ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. చూడండి, MA అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. హియర్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ సమ్ కామన్ అబ్రివేషన్స్
రైట్ దేర్ ఫుల్ ఫామ్. ఇక్కడ వాళ్ళ ఫుల్ ఫామ్స్ని మనము రాయాలి. చూడండి, దీంట్లో మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసే ఉంటాయి. ఒకసారి మనం చెప్పుకుందాం. చూడండి, బిఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, ఏడి అన్నో డొమిని, బీసీ బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు జన్మించకముందు, సిఎం చీఫ్ మినిస్టర్, సిఎం అంటాం, సిఎం చీఫ్ మినిస్టర్, పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, సిడి కాంపాక్ట్ డిస్క్, మనం సీడీలు అంటాం, సీడీలు ఉన్నాయా, సీడీ ఉన్నాయా, సినిమా సీడీలు ఉన్నాయా అంటాం. అట్లాగే సినిమా డివిడీలు ఉన్నాయా అంటాం, డివిడి క్వాలిటీ అంటాం. డివిడి అంటే ఏంటి, డిజిటల్ వర్సటైల్ డిస్క్, డిజిటల్ వర్సటైల్ డిస్క్. ఏఎం, ఈ ఏఎం అనేది పిఎం అనేది మనం టైంకు ముందు పెడుతుంటాం, టైం తర్వాత పెడతాం, టైం దగ్గర పెడతాం అనమాట. ఉదయం అయితే 12 గంటల వరకు ఏఎం అని పెడతాం, మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి 12 నుంచి 12 తర్వాత ఎప్పుడైనా కానీ మనం పిఎం, రాత్రి మళ్ళీ 12 గంటల వరకు, అర్ధరాత్రి 12 గంటల వరకు పిఎం పెడతాం. మళ్ళీ అర్ధరాత్రి 12 తర్వాత 12 గంటల 1 నిమిషం నుండి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల వరకు మనం ఏఎం పెట్టాలి. ఏఎం అంటే యాంటీ మెరీడియన్, పిఎం అంటే పోస్ట్ మెరీడియన్. సో ఈ రకంగా మనం ఈ యొక్క అబ్రివేషన్ని యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ చూడండి, రోమన్ 2. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్ని నోటీస్ చేయమన్నారు. హీ యూజ్డ్ టు స్పెండ్ హిజ్ అవర్స్ ఆఫ్టర్ ఆఫీస్ ఇన్ ద ల్యాబ్. ల్యాబ్ అంటే అండర్లైన్ చేసిన పదాన్ని ల్యాబ్ అని పెట్టి చుక్క పెట్టారనమాట. సో ల్యాబ్ అంటే ల్యాబొరేటరీ. సో ల్యాబొరేటరీ అనే పదాన్ని పూర్తిగా రాయకుండా ల్యాబ్ అని షార్ట్ మెథడ్లో పెట్టారనమాట. సో దట్ ఈజ్ ల్యాబ్. ఇలాంటిదే అడ్వర్టైజ్మెంట్ అంటే యాడ్ అని, అడ్వర్టైజ్మెంట్ మొత్తం రాయకుండా యాడ్ అని పెట్టేస్తాం అనమాట. సో అది కూడా ఇటువంటి వర్డ్, దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట, యాడ్. సో అట్లా. సో ఇప్పుడు చూడండి, ద అండర్లైన్డ్ వర్డ్ ల్యాబ్ ఈజ్ ఎ షార్ట్ ఫార్మ్ ఆఫ్ laboratory. So look at the following list of short forms and write their full forms. ఇప్పుడు అటువంటి షార్ట్ ఫామ్స్ ఉన్న వాటిని ఫుల్ ఫామ్స్గా రాయమంటున్నారు. ద ఫస్ట్ వన్ ఈజ్ డన్ ఫర్ యూ, యూజ్ ఏ డిక్షనరీ చూసుకొని కూడా మిమ్మల్ని చేయమని చెప్పారు. సో ఇక్కడ మీరు డిక్షనరీని యూజ్ చేయడం కూడా మీరు తెలుసుకోవాలి. సో మీ అందరికీ డిక్షనరీ యూజ్ చేయడము తెలుసుంటుంది. సో ఒక 2 చెప్పుకుందాం, మిగతావి మీరు చూసి కామెంట్లో తెలియజేయండి, కామెంట్లో రాయండి. సో దిస్ వన్ రోమన్ నెంబర్ 3లో అని చెప్పి ఇక్కడ ఆన్సర్ రాయండి. సో ప్లేన్, ఏరోప్లేన్. కిలో అంటే ఏం రాయొచ్చు, కిలోగ్రామ్ రాయొచ్చు కదా. అది పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ రాసేయచ్చు. ఇట్లా మిగతావి ఇవి మీ 4 మీరు కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ 4th రోమన్కి వెళ్దాం. సో ఈ వీడియో ఊరికే చెప్తూ ఉన్నది మీరు వినకూడదు, మీరు పార్టిసిపేషన్ అయితేనే ఇది మనము చేసినట్లుగా ఉంటుంది, మీకు అప్పుడు వర్క్ తెలుస్తుంది. నేను చెప్పినటువంటి వీడియోను ఊరికే మీరు చూసుకుంటూ వెళ్తే మీకు ఎటువంటి ఉపయోగం రాదు. ఎందుకంటే మనం సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దాని గురించి డిక్షనరీ వెరిఫై చేయాలి, దానికి సంబంధించి మీ మైండ్ను యూజ్ చేయాలి. అక్కడ మైండ్ని యూజ్ చేస్తున్నప్పుడే అక్కడ ఏ రకరకాల థాట్స్ వస్తాయి, రకరకాల డౌట్స్ వస్తాయి, దాన్ని క్లారిఫై చేసుకోవడానికి మీరు రెఫరెన్స్ బుక్స్ తీయాల్సి వస్తుంది, ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు మీరు వర్క్ చేసినట్టు అవుతుంది, మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 4th చూడండి. ఇన్ ద పారాగ్రాఫ్ ఫర్ యూ హ్యావ్ లెర్న్ దట్ ఆప్టిక్స్. 4th పారాగ్రాఫ్లో మీరు ఆప్టిక్స్ అనేటువంటి చదువున్నారు. దాని యొక్క అర్థము లైట్, అంటే స్టడీ ఆఫ్ లైట్, దాని అర్థము లైట్ గురించి స్టడీ చేయడము. డూ యూ నో ద వర్డ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్? దాని అర్థం ఏంటంటే స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్, అంటే అట్లాగా లైట్ గురించి స్టడీ చేయడం ఆప్టిక్స్ అయినప్పుడు, స్టడీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అంటే జీవుల గురించి చదివేటువంటి దాన్ని ఏమనాలి, బయాలజీ అనాలి. మనుషుల గురించి, జీవాల గురించి నేర్చుకునే దాన్ని బయాలజీ అంటారు. ఇట్స్ కమ్స్ ఫ్రమ్ బయో మీన్స్ లైఫ్ ప్లస్ లోగోస్ ఆర్ లాజీ మీన్స్ స్టడీ ఆఫ్ సైన్స్. దాని అర్థం ఏంటంటే, బయాలజీ అర్థం ఏంటంటే బయో అంటే జీవితం అని, లైఫ్ అని. సో లోగోస్ అంటే సైన్స్, స్టడీ ఆఫ్ సైన్స్ అని, లోగో అని అనొచ్చు, లాగీస్ అని అనొచ్చు. సో ద ఫిఫిక్స్ లాగి యాడ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ద స్టడీ ఆఫ్. స్టడీ ఆఫ్ అనే దానికి ఆ ముందు ప్రిఫిక్స్
బయో అనేది యాడ్ అయ్యింది అనేది ఇక్కడ మనకు 4th రోమ్లో చెప్తున్నారు. సో నెక్స్ట్ మనం చూడండి, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. గెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్ కాలం ఏ అండ్ మ్యాచ్ ద విత్ ద ఫ్రేజ్ అండర్లైన్ బి. చూడండి, కాలం బి, కాలం ఏ. కాలం ఏలో అండర్ కాలం ఏ కాలం బికి మ్యాచ్ చేయమని చెప్తున్నారు. అండర్లైన్ కాదు, సారీ, కాలం ఏ కాలం బికి ఇక్కడ మనం మ్యాచ్ చేయాలి. సో చూడండి, ఆర్కియాలజీ అంటే శిలాజాలు, భూగర్భంలో ఉండేటువంటి పురాతన వస్తువులు, పురాతన జంతు జీవ శిలాజాలు ఏవైతే వాటన్నిటి గురించి అధ్యయనం చేసే వాళ్ళను ఆర్కియాలజిస్ట్ అంటారు. సో అటువంటి సంబంధించింది ఏముందో చూద్దాం. ద స్టడీ ఆఫ్ కల్చరల్ అండ్ పాస్ట్. ఇదిగోండి, పాస్ట్ కల్చర్ గురించి, గతంలో జరిగినటువంటి కల్చర్ వాటన్నిటి గురించి స్టడీ చేయడాన్ని మనం ఆర్కియాలజిస్ట్ అంటాం. సో ఇది ఫస్ట్ దానికి డి. సో రెండోది ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే భౌతిక శాస్త్రం లాగా శరీర ధర్మశాస్త్రం అంటాం. ఫిజియాలజీ అంటే శరీర ధర్మం, బాడీస్, లియో ఇది. నెక్స్ట్ సైకాలజీ, మైండ్ గురించి చేసేది, మైండ్ గురించి, ద స్టడీ ఆఫ్ మైండ్. సో దస్ వన్ ఏ. జియాలజీ, భూగర్భము, భూమి గురించి, సి ఎర్త్ గురించి. నెక్స్ట్ జువాలజీ, జంతువుల గురించి, స్టడీ ఆఫ్ ఎనిమల్స్. సో దట్ వన్ బి. సో ఈ రకంగా ఒక్కొక్క శాస్త్రం గురించి దేనికి స్టడీ చేస్తామనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మనము గ్రామర్లోకి వెళ్దాం. వొకాబులరీ కంప్లీట్ అయింది, గ్రామర్లోకి వెళ్దాం. చూడండి, గ్రామర్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ అబ్జర్వ్ హౌ ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ డేట్. బిఫోర్ డేట్కు ముందు అండర్లైన్ చేసిన వాటిని ఏ రకంగా ఉపయోగించామనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ నేమ్ ఆఫ్ ద ప్లేస్. చూడండి, ఇక్కడ ఇయర్స్, డేట్కు ముందు, ఇయర్స్కు ముందు మరియు ద నేమ్స్ ఆఫ్ ద ప్లేస్కు ముందు ఏ రకంగా అండర్లైన్ చేసిన వాటిని ఉపయోగించామనేది చూడండి. రామన్ వాజ్ బార్న్ ఆన్ నవంబర్ మంత్స్కు ముందు ఆన్ ఉపయోగించారు ఇక్కడ. అలాగే రామన్ పాస్డ్ అవే ఇన్, సంవత్సరాల ముందు ఇన్ ఉపయోగించారు. మళ్ళీ మంత్కు ముందు ఆన్ ఉపయోగించారు. సో ఇలా పారాగ్రాఫ్ కూడా ఇచ్చారు. పారాగ్రాఫ్ 6లో ఈ లైన్ ఉంది, ఈ సెంటెన్స్ ఉంది. పారాగ్రాఫ్ 11లో ఈ సెంటెన్స్ ఉంది, పారా అని ఇచ్చారు. సో పారాగ్రాఫ్ 6లో కూడా ఈ సెంటెన్స్ ఉంది. రామన్ డిడ్ హిజ్ MA కోర్స్ ఎట్ ప్రెసిడెన్సీ కాలేజీ వద్ద ఇన్ మద్రాస్. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇన్ను మద్రాస్కు ముందు ఇన్ను పెట్టారు, ప్రెసిడెన్సీకి కాలేజీకి ముందు ఎట్టు పెట్టారు. సో ఇన్ డిసెంబర్ మంత్కు ముందు ఇన్ పెట్టారు, ఇక్కడేమో ఆన్ పెట్టారు. చూడండి, ఇక్కడ మంత్కు ముందు ఆన్ ఉంది, ఇక్కడ మంత్కు ముందు ఇన్ ఉంది. ఇన్ డిసెంబర్ ఆన్ ద ఫైన్ ఈవినింగ్ ఇన్ 1927 దేర్ వాజ్ మచ్ ఎక్సైట్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ పెట్టారు. సో ఇది పారాగ్రాఫ్ 1లో ఉంది. సో ఇప్పుడు చూడండి, నోట్ చూడండి. ఆను, ఇన్ను అండ్ ఎట్ ఆర్ ప్రిపోజిషన్స్. ఇక్కడ ఏవైతే అండర్లైన్ చేసి ఉన్నాయో వాటన్నిటిని మనం ప్రిపోజిషన్స్ అనాలి. ప్రీపొజిషన్ అంటే ముందుగా పెట్టడము, టైమ్ అండ్ ప్లేస్, పొజిషన్ ఆఫ్ టైమ్ అండ్ ప్లేస్, టైంకి ప్లేస్కి మెన్షన్ చేయడం కోసం మనం ఈ ప్రిపోజిషన్స్ని, ఈ 3 రకాల ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తాం. ద సెంటెన్స్ 1 and 2 ఆన్, సెంటెన్స్ 1 మరియు 2లో ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద డేట్. చూడండి, ఆన్ అనేది 1, 2 సెంటెన్స్లో మనము డేట్కు ముందు ఉపయోగించాము. ఇన్ అనే సెంటెన్స్ని 2, 3, 4లో ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ఇయర్స్కు ముందు ఇక్కడ మనము ఇన్ను ఉపయోగించాం. అలాగే బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద బిగ్ సిటీ ముందు ఇన్ను ఉపయోగించాం. అండ్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద మంత్ ఇన్ డిసెంబర్ ఇట్లా అక్కడ ఒకసారి ఉపయోగించాం. ఇన్ అనేది మద్రాసు ముందు ఒకసారి ఉపయోగించాం, మంత్కు ముందు ఒకసారి ఉపయోగించాం. ఇన్ సెంటెన్స్ 3 ఎట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నేమ్ ఆఫ్ ద స్మాల్ ప్లేస్ ఆర్ ఏరియా. చిన్న ప్లేస్లకు, చిన్న వాటిని గురించి మనం చెప్పేటప్పుడు ముందుగా అక్కడ ఎట్ ఉపయోగించారు. సో ఈ యొక్క ఉపయోగించే విధానాన్ని మనము తెలుసుకోవాలి, ఎక్కడ ఏది ఉపయోగించాలి అనేది. దీన్నే మనం ప్రిపోజిషన్స్ అంటాము. సో చూడండి, నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఇన్, ఆన్ అండ్ ఎట్. ఇన్, ఆన్, ఎట్ని ఎట్లా ఉపయోగించాలి. సో ఇక్కడ మీరు చూడండి, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఇన్, ఆన్, ఎట్ అనేవి ప్రిపోజిషన్స్. ఇవి టైంను మెన్షన్ చేసే ముందు మనం చెప్తాం. ద సెంటెన్స్ ఆన్ అనేది మనము డేట్లకు ముందు మనం ఆన్ పెట్టుకుంటాం. అలాగే ఇన్ అనేది ఇయర్స్కి ముందు పెట్టుకుంటాం. సో ఎట్ అనేది ఒక ప్రదేశంలో 2 ప్లేసుల గురించి చెప్తున్నప్పుడు ఆ 2 ప్లేసుల్లో చిన్నది ఏదైతే
దానిలో భాగం ఏదైతే ఒక పెద్ద దానిలో చిన్న భాగం అయితే చిన్న భాగానికి ముందు ఎట్టు పెట్టాలి, దాని తర్వాత పెద్ద భాగానికి ఇన్ను పెట్టాలి. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం, ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, శరత్ చంద్ర అండ్ కీర్తన ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శరత్ చంద్ర అండ్ కీర్తన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శరత్ చంద్ర వాజ్ బార్న్, ఇక్కడ బార్న్ ఇక్కడ ఏముంది, డాష్ 25th April అని ఉంది. సో బార్న్ ఏం పెట్టాలి ఇక్కడ, ఏ ప్రిపోజిషన్ చూడండి, బార్న్. ఇక్కడ మనం పైన చూసినట్లయితే ఆన్ కూడా పెట్టొచ్చు అని చెప్పినాం, ఆన్ ఇన్ను పెట్టొచ్చు. ఇక్కడ బార్న్ ఆన్ పెట్టాలి, బార్న్ ఆన్ అంటే డేట్లకు ముందు ఆన్ పెట్టాలి, ఆన్ 25th April. ఇక్కడ ఇన్ పెట్టాలి. సో ఎందుకంటే 2000 సంవత్సరంలో 25 అనేది ఒక భాగం కాబట్టి అది తక్కువ, ఆ డేట్లకు ముందు ఆన్ పెట్టాలి. ఇక్కడ ఈ 2000 సంవత్సరంలో ఏప్రిల్ 25వ తేదీన అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఆన్, ఇక్కడ ఇన్. కీర్తన వాజ్ బార్న్, ఇక్కడ కూడా ఆనే పెట్టాలి, ఇక్కడ కూడా ఆనే, సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి. ఇక్కడ ఇన్ ఇక్కడ డిసెంబర్కు ముందు ఇన్ పెట్టాలని పైన సెంటెన్స్లో మనం ఇక్కడ ఇన్ పెట్టడానికి లేదు. సో కీర్తన వాజ్ బార్న్ on December 2nd, 2001. They are with their parents. They live, ఇక్కడ చూడండి, దే లివ్, ఇక్కడ నేను చెప్పింది, ఇక్కడ మీకు ఇందాక చెప్పిన తక్కువ ప్లేస్ ఉన్నది అంటే ఒక దానిలో భాగమై ఉన్నదానికి ముందు ఎట్టు పెట్టాలి, అది పెద్దదైతే ఇన్ను పెట్టాలి. ఉదాహరణ చూడండి, దే లివ్ కొండ ముడుసుపాలెం అనేటువంటి ఊరు, ఏ స్మాల్ విలేజ్, అది కొండ ముడుసుపాలెం అనేది ఏ స్మాల్ విలేజ్. ఎక్కడది, ప్రకాశం జిల్లాలో. ప్రకాశం జిల్లాలో అంటే ఇన్ ప్రకాశం, ఇక్కడ ఇన్ పెట్టాలి. మరి ఈ ప్రకాశం జిల్లాలో ఇది ఒక భాగము కాబట్టి దీని ముందు ఎట్టు పెట్టాలి. సో దే లీవ్ ఎట్ కొండ ముడుసుపాలెం, ఏ స్మాల్ విలేజ్ ఇన్ ప్రకాశం డిస్టిక్. అట్లా దే ప్లే గేమ్స్ డాష్ స్కూల్, ఎట్ స్కూల్, స్కూల్లో, ఆ ఊర్లో ఉండేటువంటి ఒక స్కూల్ కాబట్టి ఎట్ స్కూల్ ఉపయోగించాలి, గుర్తుపెట్టుకోండి, ఎట్ స్కూల్. ఇట్ ఈస్ యూజువల్లీ వెరీ హాట్ ఇన్ మేలో చాలా హాట్గా ఉంటుంది. ఇన్ దేర్ విలేజ్, ఆ వాళ్ళ విలేజ్లో మేలో, ఇక్కడ మంత్ ఇది దాంట్లో భాగం కాదు, ఇది మే అనేది సపరేటు, విలేజ్ అనేది సపరేట్. సో మే ఇన్ దేర్ విలేజ్. సో దే స్పెంట్ దేర్ సమ్మర్ ఇన్ హైదరాబాద్లో ఎట్ దేర్ అంకుల్స్, ఇది అంకుల్స్ అనమాట, అంకుల్స్ హౌస్ మిస్టర్ శ్రీశైలం ఈజ్ దేర్ అంకుల్. ఆయన అంకుల్ ఎవరంటే మిస్టర్ శ్రీశైలం ఈజ్ దేర్ అంకుల్. హీ రెసిడెన్స్ డాష్ హైకోర్ట్ ఇన్ హైదరాబాద్లో హైకోర్టు ఉంది కాబట్టి హైదరాబాద్ ముందు ఇన్ని పెట్టాలి, హైకోర్టుకు ముందు ఎట్టు పెట్టాలి. హీ రెసిడెన్స్ ఎట్ హైకోర్టు కాలనీ అనేది హైదరాబాద్లో ఒక కాలనీ కాబట్టి, కాలనీ ఇన్ హైదరాబాద్ విత్ హిజ్ వైఫ్ జగదీశ్వరి అండ్ హిజ్ డాటర్ విష్ణుప్రియ. సో ఈ రకంగా మనము అక్కడ ప్రిపోజిషన్స్ని, అక్కడ ఉండేటువంటి సెంటెన్స్ను బట్టి ఏ ప్రిపోజిషన్స్ ఎక్కడెక్కడ పెడతాలనేది చూసుకొని చేయాలి. సో నెక్స్ట్ చూడండి, రోమన్ 2, రివిజన్ ఆఫ్ ఆర్టికల్స్. మనం లాస్ట్ క్లాస్లో ఆర్టికల్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఏ అండ్ దీలు ఆర్టికల్స్ అంటాం, డెమాన్స్ట్రేటివ్ ఆర్టికల్స్ అంటాం వాటిని, డెమాన్స్ట్రేటివ్. నెక్స్ట్ వాటికి సంబంధించి 2 రకాలుగా చెప్పుకున్నాం. ఏ అండ్లను ఇండిఫినెట్ ఆర్టికల్ అని, దీని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. సో ఏ అండ్ని ఎక్కడ ఉపయోగించాలి, దీని ఎక్కడ ఉపయోగించాలి అనేది కూడా మనము కొంతవరకు చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనము దాని అప్డేట్ మనకి ఈ 7th క్లాస్లో ఏమొస్తుందో చూద్దాం. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ ఇన్ నౌన్ ఫ్రేజ్ బిగిన్ విత్ కాన్సోనెంట్ సౌండ్ అంటే హల్లుల శబ్దము వచ్చేటువంటి స్టార్టింగ్. ఒక పదము ఏదైతే హల్లుల శబ్దంతో స్టార్ట్ అవుతుందో ఆ పదము సింగులర్ అయినటువంటి నౌన్ కానీ లేదా ప్రేజ్ కానీ హల్లులతోటి స్టార్ట్ అవుతూ ఉన్నట్లయితే దానికి ముందు మనం ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగించాలి. అదే రకంగా యాన్ని చూడండి, యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కామన్ నౌన్స్ ఇన్ నౌన్ ప్రేజ్ బిగినింగ్ విత్ వోవెల్ సౌండ్ అంటే అచ్చుల సౌండ్. సేమ్ ఒక పదము కానీ ఒక పేరు కానీ ఒక ప్రేజ్ కానీ స్టార్ట్ అయ్యేటువంటి ఫస్ట్ లెటరు పలికే విధానము ఓవెల్తో కనుక స్టార్ట్ ఎట్లయితే ఓవెల్ శబ్దంతో కనుక స్టార్ట్ అయినట్లయితే దానికి మనం ముందు యాన్ పెట్టాలి. ఓవెల్ శబ్దంతో అంటే యాన్ ఎలిఫెంట్,
యానా ఆపిల్. ఇట్లా ఏ అంటే ఏ బ్యాట్, ఏ క్యాట్, ఏ మ్యాట్, ఇవన్నీ. సో నెక్స్ట్ మూడవ పాయింట్ చూడండి, ది ఈజ్ యూజ్డ్. ఇక్కడ చూడండి ది చూడండి, ది అనేది ఎక్కడ యూజ్ చేస్తాము? బిఫోర్ వర్డ్స్ ఆర్ ప్రేజ్ దట్ ఇండికేట్ అనిక్యూ థింగ్స్. అనిక్యూ థింగ్స్ అంటే ఒక్కటే ఉంటే, సృష్టిలో ఒక్కటే ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఒక్కడే ఉంటాడు, చంద్రుడు ఒక్కడే ఉంటాడు. సో అట్లా ఒకటే ఒక వస్తువు ఉంటే దాన్ని అనిక్యూ థింగ్ అంటాం. ఉదాహరణకు చూడండి, ఇట్ వాజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ద ఇండియన్ అసోసియేషన్. హెడ్ క్వార్టర్ అనేది ఒకటే ఉంటుంది. సో హెడ్ క్వార్టర్ అనేది కనుక అది తెలిసినట్లయితే దా హెడ్ క్వార్టర్కి ముందు మనము ది అనేటువంటి ఆర్టికల్ని మనము ఇక్కడ ఉపయోగించాలి. సో నెక్స్ట్ రెండవది చూడండి, ఇన్ సిచ్యువేషన్స్ వేర్ ద సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ ఎ క్లూ టు ఐడెంటిఫై ద థింగ్ ఆర్ ద పర్సన్ రిఫర్ టు హిజ్ అడ్వైజ్ టు యంగ్ సైంటిస్ట్. ఇక్కడ ఎవరైనా మనకు ఇట్ సెల్ఫ్ కంటైన్స్ ద ఐడెంటిఫై ద థింగ్స్ ఆఫ్ ద పర్సన్ రిఫర్డ్. ఇక్కడ ప్రిఫర్డ్ అనేది ఇక్కడ మనము చూడండి ఏంటంటే అడ్వైజ్డ్ అనే మీనింగ్ ఇక్కడ రావాలి మనకు. అడ్వైజ్డ్ ఇక్కడ ఎవరైనా అడ్వైజ్ ఇస్తున్నట్లయితే ఆ అడ్వైజ్ అనేది గురించి మనం చెప్పడానికి ఎట్ ది వరల్డ్ రౌండ్ దెమ్, ఇక్కడ అటువంటి వాటికి ముందు మనం ది ఉపయోగించాలి అడ్వైజ్ ఇచ్చేటప్పుడు. హిజ్ అడ్వైజ్ టు యంగ్ సైంటిస్ట్ వాజ్ ఆల్సో టు లుక్ ఎట్ ద వరల్డ్ అరౌండ్ దెమ్. అడ్వైజ్ ఇచ్చేదానికి ముందు ఆ అడ్వైజ్ మెయిన్ ఏది ఉంటుందో దానికి ముందు మనం ది అనే దానితో చేయాలి. సో నెక్స్ట్ థర్డ్ చూడండి, ఇన్ సోషల్ సిచ్యువేషన్స్ వేర్ ద ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఈజ్ అండర్స్టూడ్ బట్ లుక్ హియర్ కృష్ణన్ లుక్ హియర్ కృష్ణన్ హీ సెడ్ టర్నింగ్ ద యంగ్ మ్యాన్. ఇక్కడ యంగ్ మ్యాన్ చూడండి, సోషల్ సిచ్యువేషన్స్లో ఎక్కడైతే ఐడెంటిటీ ఆఫ్ ద పర్సన్, ఒక పర్సన్ని స్పెషల్గా ఐడెంటిఫై చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు కూడా మనము ఒక పర్సన్ని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ స్పెషల్గా మనం ఐడెంటిటీ చేస్తున్నప్పుడు దానికి ముందు మనం ది అనే దాన్ని ఉపయోగించాలి. సో అలాగే నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. చూడండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా మనము ది అనేటువంటిది ఉపయోగించాలి. హీ స్టడీడ్ హౌ స్ట్రైన్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ ద వైలిన్. వైలిన్ ముందు, వైలిన్ అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, దీనికి ముందు మనం ది అనే దాన్ని ఉపయోగించాం. సో ఈ రకంగా ఆర్టికల్ని ఏ అండ్ దీలను ఎలా ఉపయోగించాలి అనేది మనం ఈ వాక్యంలో తెలుస్తుంది. సో నెక్స్ట్ చూడండి థర్డ్ రోమన్ చూడండి, లిస్ట్ 20 phrases ఫ్రమ్ ద టెక్స్ట్ దట్ బిగిన్ విత్ ఏ అండ్ ఆర్ ది. ఏ అండ్ ఆర్ ది ఇక్కడ సెంటెన్స్ ఉన్నాయి, వాటిని మనం ఇక్కడ లేవు కానీ 20 సెంటెన్స్ని 20 phrases-ని లెసన్ నుంచి తీసుకోవడం అని చెప్పడం జరిగింది. ఉదాహరణకి ఆ 20 సెంటెన్స్ని మీరు ఐడెంటిఫై మీరు చేయండి, ఎక్కడెక్కడ ఏ ఎక్కడెక్కడ ఉంది, యాన్ ఎక్కడ ఉంది, ది ఎక్కడ ఉంది. దెన్ పుట్ అవి తీసుకున్న తర్వాత 1, 2, 3A, 3B, 3C అండ్ 3D అగెనెస్ట్ దెమ్ డిపెండింగ్ ఆన్ హౌ ఏ అండ్ ది ఈజ్ యూజ్డ్ ఆన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఆ సెంటెన్స్ మీరు తయారు చేసిన తర్వాత దాని పక్కన అది అక్కడ 1, 2, 3Aనా, 3Bనా, 3Cనా అనేది, అంటే పైన మనం ఆర్టికల్స్ ఇచ్చినాం కదా. ఏ అంటే 1 అంటే ఏ ఉపయోగించడం, 2 అంటే యాన్ ఉపయోగించడం, 3A అంటే 3Aలో మొదటిది మొదటిది ఎక్కడ ఉపయోగించామని ఇక్కడ చూడండి. సో ఇక్కడ 1A ఇక్కడ మనకు చెప్పినట్లుగా 1, 2, 3A, 3B, 3C అండ్ 3D అని చెప్పారు. సో ఇక్కడ అవి ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, మనం టెక్స్ట్ బుక్లో ఒక 20 phrases-ని తీయమన్నారు లెసన్ చదివి. ఆ లెసన్లో మొదటిది వచ్చేసి 1. ఏ వచ్చినటువంటి సెంటెన్స్ అన్నీ కూడా బ్రాకెట్లో 1 అని పెట్టాలి. బి వచ్చిందంతా కూడా, ఇది యాన్ వచ్చినటువంటి వాటన్నిటికీ 2 పెట్టాలి లాస్ట్లో. తర్వాత 3A ఒకవేళ ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఇటువంటి సిచ్యువేషన్లో హెడ్ క్వార్టర్స్ అనిక్యూ థింగ్స్ వచ్చే మాట అయితే దానికి ముందు 3A పెట్టాలి. అదే అడ్వైజ్ సలహాలు ఇస్తున్నప్పుడు వచ్చేటువంటి అటువంటి సెంటెన్స్ ఏమన్నా మనకు లెసన్లో కనిపించినట్లయితే దాని ముందు 3B పెట్టాలి. అలాగే ఒక మనిషి గురించి స్పెషల్గా మనం ఐడెంటిఫై చేస్తున్నప్పుడు వచ్చినట్లయితే దానికి 3C పెట్టాలి. సో లాస్ట్ ఏమైనా ఈ సంగీతం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా వస్తే దానికి తర్వాత 3D పెట్టి దాన్ని డినోట్ చేయాలి లాస్ట్లో. సో ఈ రకంగా దీన్ని మనం థర్డ్ రోమన్ని కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ చూడండి, నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ, యాన్ ఆర్ ది.
కొన్ని ఒక 10 ఉన్నాయి. ఇక్కడ మనము ఏ ఎక్కడ వస్తుంది, యాన్ ఎక్కడ వస్తుంది, ది ఎక్కడ వస్తుంది, ఇక్కడ కంప్లీట్ చేద్దాం. ఇన్ 1987 ఎంఎస్ స్వామినాథన్ వాజ్ అవార్డెడ్ డాష్ రామన్ మెగాసేసే. సో మెగాసేసే అవార్డ్ అనేది ఇది ఒకటే హైలైట్ చేస్తున్నాం కాబట్టి దీనికి ముందు ఏదైనా ఒక స్పెషల్గా అవార్డు కాబట్టి దానికి ముందు మనం ది పెట్టాలి. సో ఇది ది. సో నెక్స్ట్ వీ డినైడ్ ఎస్టర్డే ఎట్ డాష్ మౌర్య షెల్టన్ హోటల్. ఇది మౌర్య షెల్టన్ హోటల్ కూడా స్పెషల్గా డినోట్ చేస్తున్నాం కాబట్టి ద మౌర్య షెల్టన్ హోటల్ అని దీనికి ముందు ది పెట్టాలి. అలాగే తేజస్విని లెంట్ మీ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. తేజస్విని లెంట్ మీ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇంట్రెస్టింగ్ అనేది ఈగా పలుకుతుంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ఈగా అంటే ఓవెల్ సౌండ్ పలుకుతుంది కాబట్టి యాన్ ఇంట్రెస్టింగ్. ఈ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి ఓవెల్ సౌండ్ పలుకుతున్నటువంటి ముందు మనం యాన్ పెట్టాలి. మై ఫాదర్ ఈజ్ స్కూల్ అంటే సా పలుకుతుంది, సా అనేది హల్లు కాబట్టి ఏ స్కూల్ మాస్టర్, ఏ స్కూల్ టీచర్. నెక్స్ట్ 5th వన్ చూడండి. ఎంఎస్ స్వామినాథన్ వర్క్డ్ ఎట్ డాష్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. చూడండి, అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఒక సంస్థ, ఇది స్పెషల్గా ఒకటి ఉంటుంది కాబట్టి దీన్ని హైలైట్ చేసి చెప్తున్నాం కాబట్టి దీనికి ముందు దీని పెట్టాలి. నెక్స్ట్ రేఖ బాట్ ద లాంగ్ నోట్బుక్ ఎస్టర్డే. బై బాట్, రేఖ బాట్ లాంగ్, లా అనేది ఏ లాంగ్, ఏ లా అనేది మనకి ఇక్కడ హల్లు సౌండ్ కాబట్టి ఏని మనం పెట్టాలి. అలాగే నెక్స్ట్ శ్రావణి ఈజ్ ఈటింగ్ మ్యాంగో మా వస్తుంది కాబట్టి ఇది కూడా హల్లు కాబట్టి ఏ పెట్టాలి. గణేష్ ఆల్వేస్ క్యారీస్ డాష్ అంబ్రిల్లా పలుకుతున్నామంటే ఇక్కడ ఆ ఉంది కాబట్టి ఆ అనేది అచ్చు కాబట్టి ఇక్కడ మనము యాన్ ఉపయోగించాలి. నెక్స్ట్ రాంబాబు ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్లో ఈ ఉంది కాబట్టి ఇక్కడ మనం యాన్ ఉపయోగించాలి, యాన్ ఇంగ్లీష్ టీచర్. నెక్స్ట్ మంజుల అండ్ శృతి ప్లే గిటార్ సంగీత వాయిద్యాల ముందు మనము దీన్ని ఉపయోగించాలి. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్. హౌ కెన్ వీ యూజ్ ద ఆర్టికల్స్ ఇన్ ద సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, మనకు రైటింగ్ స్కిల్ కింద సెకండ్ రౌండ్లో రైటింగ్ కిందకు చూడండి. ద ప్రైజ్ గివెన్ బిలో హ్యాస్ సమ్ ఎర్రర్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, వర్బ్స్. ఇక్కడ కింద కొన్ని రిమార్క్స్ ఉన్నాయంటే చూడండి, క్యాపిటల్ లెటర్స్, వర్బ్స్, ప్రిపోజిషన్స్ అండ్ ఆర్టికల్స్. వాటిని మనం ఎడిట్ ద ప్యాసేజ్ బై అండర్లైన్ ద ఇన్కరెక్ట్ పార్ట్ అండ్ రైటింగ్ దెమ్ కరెక్ట్లీ ఓవర్ ద స్పేస్ అవైలబుల్. చూడండి, ఇక్కడ ఇట్లా చేయమంటున్నారు. తప్పు ఏదన్నా ఉంటే దాని కింద అండర్లైన్ చేసి పైన రాయమని, కరెక్ట్ అయిన వాడిని రాయమని చెప్తున్నారు. సో మనం ఇప్పుడు వాటిని ఐడెంటిఫై చేసి మనం చెప్పుకుందాం. మీరు మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఓపెన్ చేసుకొని మీరు రాయండి. ఓకే, చూడండి, ఫస్ట్ చూడండి. రామన్ వాజ్ బార్న్ అంటే BORN, బార్న్ రైట్ ఆన్సర్. కింది తప్పు అండర్లైన్ చేసింది, దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ చూద్దాం. ఆన్ November 7, 1888 ఇన్ తిరుచురాపల్లి. ఈ తిరుచురాపల్లిలో ఊరి పేరు ఎప్పుడు కూడా క్యాపిటల్ T ఉండాలి. తిరుచురాపల్లి. ఎట్ తమిళనాడు కూడా T క్యాపిటల్ ఉండాలి. నాడు కూడా క్యాపిటల్ ఉండాలి. అలాగే ఫినిషెస్ అంటే ప్రజెంట్ టెన్స్, ఆల్రెడీ ఫినిష్ చేశాడు కాబట్టి ఫినిష్డ్ ఇక్కడ ఈడి రాయాలి, ఫినిష్డ్. అలాగే హిజ్ ఎంఏ మనం చెప్పుకున్నాం. ఏవైనా క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్, క్యాపిటల్ M పెట్టి పులి స్టాప్ పెట్టి ఏ పెట్టి పులి స్టాప్ పెడితే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. అలాగే కోర్స్ ఎట్ ప్రెసిడెన్సీ కాలేజ్, క్యాపిటల్ C ఉండాలి. కాలేజ్ అంటే క్యాపిటల్ C. ఇన్ చెన్నై ఊరి పేరు కాబట్టి క్యాపిటల్ C ఉండాలి. అలాగే హీ బికేమ్ మెంబర్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్. వీటన్నిటికీ మొదటి అక్షరాలన్నీ క్యాపిటల్ ఉండాలి. I, ఇక్కడ A, ఇక్కడ C, ఇక్కడ S, వీటన్నిటికీ క్యాపిటల్ ఉండాలి. సో హీ టుక్ అప్ an administrative job in the finance. ఇక్కడ ఫైనాన్స్లో F క్యాపిటల్ ఉండాలి. F ఎందుకంటే ఫైనాన్స్. నెక్స్ట్ పేజ్ చూడండి. ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ కల్కట్టా కాబట్టి ఇక్కడ మినిస్టర్ M అనేది కూడా క్యాపిటల్ ఉండాలి. కల్కట్టా ఆల్రెడీ ఉంది, నో ప్రాబ్లం. హీ వాజ్ ఎలక్టెడ్ టు ద రాయల్ సొసైటీలో రాయల్, ఈ స్పెషల్గా చెప్తున్నాయన్నీ కూడా రాయల్ సొసైటీ, ఎన్ని క్యాపిటల్ X ఉండాలి.
ఆఫ్ లండన్ క్యాపిటల్ ఉంది ఆల్రెడీ ఇన్ 1924. అండ్ ద బ్రిటిష్ గవర్నమెంట్, ఇది కూడా క్యాపిటల్ బి ఉండాలి, ఇక్కడ జీ కూడా క్యాపిటల్ ఉండాలి. మేడ్ హిమ్ ఏ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్, ఇక్కడ కూడా క్యాపిటల్ బి క్యాపిటల్ ఈ. సో నెక్స్ట్ 1929 హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్, ఇక్కడ హీ వాజ్ ది అనేది ఇక్కడ మిస్ అయింది చూడండి, హీ వాజ్ ది ఉండాలి, ఎందుకంటే స్పెషల్గా మనం చెప్తున్నప్పుడు ఆర్టికల్ మిస్ అయింది. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ స్కాలర్, ఇండియన్లో క్యాపిటల్ ఐ ఉండాలి, ఇక్కడ స్కాలర్లో క్యాపిటల్ ఎస్ ఉండాలి, ఇక్కడ హీ వాజ్ అనేది ఇక్కడ ది ఉండాలి. హూ స్టడీడ్ హోలీ ఇన్ ఇండియాకు దేశాలకు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, ఐ ఉండాలి. అండ్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ అనేది స్పెషల్ కాబట్టి దీనికి కూడా పీకి ఎన్కి క్యాపిటల్ ఉండాలి. సో ఈ రకంగా మనం ఈ యొక్క వర్బ్ కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ ప్రిపోజిషన్స్ కానీ అండ్ ఆర్టికల్స్ని కానీ కరెక్ట్ చేయాలి. సో ఈ సెకండ్ పార్ట్ గ్రామర్ అండ్ వొకాబులరీని కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.